అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఈ లాక్స్ అన్నది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ప్రతిదీ గుడక నేను చేసింది. ఎందుకంటే నేను ఎట్లా చేస్తున్నా రొటీన్ అన్నది మీకు ప్రతిదీ గుడక చూపిస్తున్నా. ఇక ప్రతి వీడియోకి చెప్తున్నా నేను రొటీన్ అన్నది చేసింది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటా. మీకు ఇది మేలే జరుగుతుంది అనుకుంటా. ఇక ప్రతి పని గుడక నచ్చుతారనుకుంటా. నేను ఏ పని చేసినా గుడక నచ్చుతుంటేనే నేను మీకు పెట్టగలుగుతున్నా. ప్రతిదీ మంచిగా చేస్తున్నావు ఆంటీ, మంచిగా చేస్తున్నావు అమ్మ, మంచిగా చేస్తున్నావు అక్క అని చెప్తుండ్రు. ఇక నేనైతే మీరు యూట్యూబ్కైనా కాకుండా నేను ఇట్లనే క్లీన్గా తోముకొని మంచిగా తోముకొని నేను తుడుచుకొని పొద్దున మాత్రం ఈ కంప్లీట్ చేసేస్తా. ఎందుకంటే పొద్దున్న 4 గంటలకే లేస్తా, ఇవన్నీ చేసుకున్న తర్వాతనే నేను ఇక ఇంకా ఏదన్నా చేస్తా. ఫస్ట్ అయితే కిచెన్లోకి పోయి కిచెన్ క్లీన్ అయినాకనే నాకు మనశ్శాంతి. ఏదైనా కానీ మన చేతులతో చేసుకునేది చూడుండ్రి, కష్టపడేది చూడుండ్రి. ఎందుకంటే మనము ఓలో దోమినవి కూడా నచ్చాయి మనకి నచ్చినట్టుగా మనం దోముకుంటేనే మంచి అనిపిస్తుంది. ఎక్కువ ఏం చేస్తారంటే తోమితందుకు పెట్టుకుంటారు, కడిగేతందుకు పెట్టుకుంటారు, తుడిచేతందుకు పెట్టుకుంటారు. ప్రతిదీ కూడా మనకు చేతనైతే మనకు వీలైతే మనం చేసుకుంటందుకు. ఎందుకంటే మనం యాక్టివ్గా ఉంటాం, చేసుకుంటాం, మన పని మనం చేసుకుంటాం నీట్గా. ఇక ఎవరో చేసింది కూడా సరిగ్గా నచ్చకపోతే కూడా పరిశానే. ఇప్పుడైతే వాకింగ్ మిషన్ మీద వాకింగ్ చేసుకుంటున్నా. ఇక బయట కూడా వాకింగ్ చేసుకుంటా, సాయంత్రం చేసుకుంటా, పొద్దున్నైతే మిషన్తో చేసుకుంటా, సాయంత్రం అయితే ఇక వాకింగ్కి వెళ్ళిపోతా, బయటకు వెళ్ళిపోతా, వాకింగ్ చేసుకుంటా. ఇట్లా వాకింగు మనకు పని ఇవన్నీ స్ట్రెస్ అయినాక మనకి ఏ ట్యాబ్లెట్కి ఎందుకు పోతాం? పోవద్దు. ఎందుకంటే మనకే బాడీ స్ట్రెస్ అయిందంటే, మైండ్ స్ట్రెస్ అయిందంటే మంచి నిద్ర, మంచి తిన్నది కూడా కరుగుతుంది. తిన్నది అరగకుండా కూసుండిపోవద్దు. అట్లా మన తిన్నది కూడా ఎట్లా అరిగించుకోవాలి, మనకు ఎట్లా యాక్టివ్ కావాలి అని ఆలోచించుర్రి. మనకు బాడీ అలసిపోతేనే మనం యాక్టివ్గా ఉంటాం. బాడీ అలవనియ్యుర్రి. బాడీ అన్నది మనం పెట్టకుర్రి. ఇది ఎంత పెడితే అంత కూర్చుంటుంది. ఏ పనైనా చేస్తారు ఈ రోజులలో, కంప్యూటర్లలో చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. కొంచెం హార్డ్ వర్క్ కూడా చెయ్యుర్రి. ఏం కాదు, గట్టిగా అవుతారు. ఇక మనం ఏజ్ అయినాక మాత్రము స్ట్రాంగ్ అన్నది ఓ లెవెల్ ఉంటుంది, ఇంకా చేతనైనట్టే ఉంటాం. ఇక మనం ఏజ్లనే కూర్చుండిపోయినామనుకో ఇక ముసలళ్ళం అయిపోతాం. ఇక ముసలళ్ళు అయినాక ఇంకా లేవలేకుండా అయిపోతాం. అది విషయం. ఇక ఇప్పుడైతే నేనైతే పాలు ఇక గరం పెట్టేసుకొని టీ పెట్టుకోవాలని అన్నీ ఫ్రెష్ అప్ అయినాయి కదా. ఇక అంతా ఫ్రెష్ అయింది. ఇక అప్పుడు నాకు టీ పెట్టుకుంటే టీవా కాపా ఏదన్నా ఒకటి ఇక ఏదో ఒకటి అయితే ఇట్లా చేసుకున్నది అయితే చూడుండ్రి. ఎందుకంటే నాకు మెరిచినట్టు ఉంటేనే బాసనలు నాకు నచ్చుతుంది. ప్రతిదీ కూడా మీరు చేసుకునేది చూడు. మీరు చేసుకుంటారు తెలియని అమ్మాయిల గురించి, చేసుకున్న అమ్మాయిల గురించి ఇట్లా చేస్తుంది అమ్మ అని కూడా చేస్తారేమో అని నా ఆరటం కొద్దీ నేను చెప్తా, ఆరటం కొద్దీ చూస్తా. ఇక రాత్రి రైస్ ఉన్నదనుకో మనం ఏదైనా టిఫిన్లా అట్లా చేసేసుకుంది. ఇక ఏంటంటే నిమ్మకాయ రైస్ చేసిన, ఎండాకాలం నిమ్మకాయ రైసు. ఇప్పుడైతే 10 అవుతుంది టైం. ఇక కొద్దిగా తింటే మనం 2-3 గంటలకైనా తినచ్చురా తేజ అని చెప్పిన. ఇక టమాటా రసం చేయాలని నేను ఇదైతే టిఫిన్ చేద్దాం, తీరంగా చేసుకుందాం, మనం నేత్ర ఫుడ్ ఛానళ్ళకైతే మనం టమాటా రసం చేసుకుందామని చెప్పిన. ఇంట్లో కూడా కొంచెం చూపించిన. మీరు అందులోకి పోయి చూస్తారా, ఇక్కడ చూస్తారా కానీ ఇక ప్రాసెస్ మొత్తం అయితే అందులో ఉంటుంది. నేత్ర ఫుడ్ ఛానల్ ఉంటుంది. ఇక ఇది నేత్ర లాక్స్ కదా మీకు. ఇక ఈ లాక్స్లో కొంచెం చూపిస్తే మీరు నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి ఇక చూస్తే మన మంది అంత ఇళ్ళకి వస్తుండ్రు, అందులోకి అంతటా ఉన్నారు. ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. ఇప్పుడైతే మీరు లక్షలలో చూస్తుండ్రు అని చూసుకున్నాడు. ఇక చేసుకున్నాడు. సబ్స్క్రైబ్ తక్కువ ఉన్నది మనది. జర ముందుకు నడిపియండి, ముందు వెళ్ళిపోయేది చూడుండ్రి. మీ ముందు నేను ఉంటా. నేను నచ్చితే వెయ్యుండ్రి. అట్లా ఇక నచ్చలేదు అనుకో ఏం చేయలేను. ఇక ప్రతిదీ కూడా మీకు నచ్చుతుంది అనుకోని నేను తిన్నది ప్రతిదీ నేను చేసింది రొటీన్ అన్నది మీరు పెట్టా ఆంటీ మేము చూస్తాము అని మీరు ఎంత ఎంత మంచి రిసీవ్ చేసుకుంటారు. నాకు అది సంతోషం అవుతుంది. నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నాకు ఒక రిలేషను ఏంటంటే నాకు పెద్ద రిలేషన్ ఉందని అనిపిస్తుంది. మీ రిలేషన్ అయితే నాకు ఎప్పటికీ ఉంటుంది, నా జీవితాంతం ఉంటుంది. మీ రిలేషన్ మాత్రము సూపర్ రిలేషన్ నాకు. ఇక ఈ రిలేషన్కి అయితే ఇక నేనైతే సంతోషం. ఏంటంటే ఇంతమంది ఉన్నారు, నాకేం తక్కువ అన్నది ఒకటి మైండ్ అయితే వచ్చింది. ఇక ఇప్పుడైతే నాకు మనశ్శాంతిగా బతికిన రోజులైనా మనశ్శాంతిగా బతకాలి ఎవరైనా. ఇక ఇది ఆ ఫుడ్స్ అయితే తేజ ఆర్డర్ పెట్టింది. ఇంట్లోకే ప్రతిదీ ఆర్డర్ పెట్టుకుంటున్నాము. ఎండాకాలము బయటకు పోయి తెచ్చుకోవడం లేదు. ఇక ఏదైనా కానీ అక్కడంతే ఉన్నది, ఆర్డర్ పెట్టినా అంతే అవుతున్నాయి. ఇక మరి ఎక్కువ ఏమైనా తీసుకుంటారు అంటే ఏం కనిపిస్తలేదు. ఈ ఆర్డర్ పెడితే కూడా అట్లే వచ్చినాయి.
ఇక మంచి యాపిల్స్ కూడా ఫ్రెష్గా పండ్లల్లో బాగా ఫ్రెష్ ఉంటున్నాయి, ఇట్లా ఆర్డర్ పెట్టినల్లో కూడా ఖరాబ్ వస్తేనైనా మనం పోయి తెచ్చుకుంటాం అన్నది ఆలోచన వస్తుంది. ఇక బయట పోయి తెచ్చుకోవాలంటే ఓసారి వీలు కాదు, ఓసారి వీలు అవుతుంది, ఈ వర్క్ పని ఇదే సరిపోతుంది. ఇక ఏ పని ఉన్నా కూడా మనం తెచ్చుకోర్రి. ఇప్పుడు కొంచెం ఫుడ్స్ తినేది చూడండి. ఇక మనం ఏంటంటే ఇట్లా తినక కొంచెం రసం మాస్ ఉంటుంది, ఇట్లా అన్న ఏంటంటే రైస్ తిన్నా కానీ రొట్టెలు, ఇక ఈ టిఫిన్స్ కూడా మనల్ని వస్తున్నాయి, నేత్రలాక్స్లు వస్తున్నాయి. ఇక ప్రతి టిఫిన్ కూడా మీకు మిలెట్స్ కూడా చూపిస్తున్నా. ఆరోగ్యంగా ఉండాలి నా మంది అంతా, నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంతా ఇట్లా మంచిగా ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి అని నేను ఆలోచన కొద్ది పెడతాను. నేను ఎప్పుడైనా చేసుకుంటా, మీకు చూపెట్టాలని మీకు చూపిస్తున్నా. నేను తినేది ప్రతిదీ రొటీన్ మీకు చూపెట్టాలంటది కదా, ఇక చూపిస్తున్నా. ఎందుకంటే నేను తినేది చూపెట్టక నేను ఇట్లా ఏదో పని చూపించు, నాకు మీ బెల్పిట్లు ఏంది మాత్రం చూపించు నాకు నచ్చది. మీకు మేలు జరిగేదే చూపించాలని నాకు ఇష్టము. ఇవి వృధాగా అయితే నాకు నచ్చది, వృధాగా ఇది అది అని చెప్పుడు నాకు నచ్చది. మీకు మేలు జరగాలి, నేను పని చేసిన పని కూడా మీకు నచ్చాలి, అట్లా నాకు ఇష్టం. ఇక ఏంటంటే మనము ఫుడ్ అయినా కానీ మనం ఇంట్లో వండుకుంటాం, ఫంక్షన్లు చేసుకుంటాం, ఏదన్నా చేసుకుంటే మనకు పనుల్లో మిలుస్తాం కదా, వాళ్ళు మనం అండంగా చూస్తారు. అండంగా చూస్తే వాళ్ళకి అన్నం అయితే పెట్టకుండ్రి ప్రతి ఒక్కరు కూడా. ఇక నాకు అట్లా నాకు ఇష్టము, మీకు కూడా ఇష్టమో ఇష్టం లేదో నాకు కామెంట్ ధర పెట్టుర్రి. ఇగో మనం అండేటప్పుడు ప్రతి వాళ్ళకి ఇష్టం ఉంటుంది. ఇంకా వాళ్ళు గరీబోళ్ళే కావచ్చు, ఉన్నోళ్ళే కావచ్చు, అన్నం అయితే అందరికి సమానమే. కడుపు కొంచెం అన్నం పెడితే అదే సరిపోతుంది. ఇప్పుడైతే టమాటా రసంకు ఇక చేసుకుందామా అని తేజని అడిగిన, ఆమెనైతే కటింగ్ చేసి ఇస్తుంది, ప్రతిదీ కటింగ్ చేసి ఇస్తుంది. నేనైతే కటింగ్ కోనమ్మా ముందు, ఇక కటింగ్ ఆమెని చేస్తుంది, ఆమె చేసిన తర్వాత నేను వంటకి వెళ్ళిపోతా. ఇక ప్రతి పని నాకు హెల్ప్ అయితే చేస్తుంది. నేను యూట్యూబ్ చేయలేను అంతా, ఎందుకంటే నాకు హెల్ప్ చేస్తూనే నేను చేయగలుగుతాను. మూలమైన హెల్ప్ చేసేది చూడండి. యూట్యూబ్ పెట్టుకుంటే ఏంటంటే మీరు సపోర్ట్ లేనిది మాత్రం యూట్యూబ్ మనకు చేయలేము. సపోర్ట్ ఉంటే ఒక్కరికి సపోర్ట్ ఉంటే, భార్య భర్తలు కూడా సపోర్ట్ ఉండాలి. ఇలా కష్టపడుతున్నది లేదని కాదు, కష్టపడితే మెల్లగైనా వస్తుంది రిజల్ట్. మీరు కష్టపడి చేసి ప్రాసెస్ అన్నది పక్క చేస్తే మీరు ఈ కష్టానికి ఫలితం అయితే ఓ రోజు ఉంటుంది. ఇక కష్టపడకుండా మనకు రావాలంటే ఏది రాదు. ఇట్లా కష్టపడుతున్నాం కాబట్టి మీరు ఇంత రిజల్ట్ తెచ్చిన నాకు అది సంతోషం. నేను ఎంత సంతోషించినో, నేను తక్కువ రోజులలో మీరు ఇంత సంతోషం ఇచ్చిరైతే నాకు బాగా సంతోషం అనిపించింది. ఇప్పుడు నేత్రలాక్స్ గుడక మీరు నన్ను లెవెట్టేసారు, ఇంకా కొంచెంలో ఉన్నది ఆయనతో లెవెట్టుర్రి. ఇక నేను ప్రతిది రొటీన్ అన్నది మీకు ఎట్లా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి మీరు చేసుకుంటారు కావచ్చు, నాకంటే ఎక్కువ తెలుసు కావచ్చు. కానీ ఏదో నాది యూట్యూబ్ కాబట్టి నేను చేసేది అయితే చూడుండ్రి. ఇక మీరు చేసేది మీరు చేస్తారు. కానీ ఇక ఆంటీ ఇది కాదు, నువ్వు ఇట్లా చేయు అట్లా చేయని కూడా చెప్పుండ్రి. మీరు కూడా తింటా, నాదే వినాలని ఏముంది, ప్రతిది గుడక మీరు తింటా, నాది కూడా టమాటా రసము రెడీ. వావ్, నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి చూడండి, కమ్మతనంలో సూపర్ సూపర్. సమ్మర్ లో ఇట్లా పుల్ల పుల్ల కమ్మ చార్లానే తినాలనిపిస్తుంది మమ్మీ కదా. కొద్దిగా ఫ్రైలు తినాలనిపించదు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు జర జరటది పిల్లలకైనా ఇష్టము. ఇది 3 రోజులు 4 రోజులు పోసుకొని తిన్నా కానీ పోసుకొని తినచ్చు, అంత కమ్మ ఉంటది. ఇక అన్ని మనం మెంతిపిండి అన్ని వేసినాం కదా, ఆరోగ్యానికి మంచిది. ఒక 4 టమాటాలు ఉంటే చేసేసుకోవచ్చు, ఇట్లా చేసుకుంటే కమ్మతనం సూపర్. అక్కడ రైస్ రైస్ వేడి రైస్ కొన్ని అప్పడాలు వేయించుకుంటే సూపర్. మమ్మీ వేసిన అప్పడాలు అప్పడాలు ఉన్నాయి, అప్పడాలు వేయించుకొని మన అయితే ఆవిరి అప్పడాలు చేసినాం కదా అవి చూపించుదాం. రసం టమాటా రసం అయిపోయింది, రెడీ. అంత బాగా ఇట్లా కొంచెము చిక్కగానే ఉండాలి, బాగా పలసగా వేసుకోవద్దు. మనం అన్నం కలుపుకున్నా ఉడక తినేటట్టు ఉండాలి. వేడిగా ఉన్నది. ఫస్ట్ కర్రీ పెట్టుకోవాలంటారు, అయితే పలసగా ఉన్నది మనం మీదకైతే వేసుకుంటేనే బాగుంటుంది. కానీ కర్రీ అయితే ఫస్ట్ పెట్టుకోవాలంటారు ఎప్పుడు వండుతారని. అప్పడం అయితే అప్పడాలు మన దాంట్లో ఉంటుంది, మన ఫుడ్ ఛానల్ ఉంటుంది చూడుండ్రి. ఏంటంటే ఆవిరితోటి బియ్యం పిండి కొరకొర అన్నట్టు ఇట్లా కలుపుకొని తిన్నా కానీ ఎంత బాగుంది. కమ్మగా ఎంత బాగుంది. ఎండాకాలం ఏ కర్రీ అవసరం లేదు, అంత బాగుంటుంది. తిన్నాం ధర ఛానల్కి రివ్యూ ఇచ్చేసిన, బాగుంది అసలు, ఎంత బాగా చేసినావు నీ మమ్మీ. టమాటా రసం అప్పడాలైనా వదలకుంటుంది, బాగుంటుంది.
సూపర్. సూపర్ చేసినావు మమ్మీ. అప్పడాలు కూడా ఎంత కమ్మగా ఉన్నాయో, మస్తున్నాయి. ఎండాకాలం ఇట్లా వేసుకుని తింటే వేరే లెవెల్. ఏది అది రాదు అంత కమ్మ ఉంటుంది. ఇప్పుడైతే ఇక తేజ సాయంత్రం అయింది, 3 అవుతుందో 4 అవుతుందో అంతే టైం. ఆ టైంలో జర ఎండ బాగానే ఉంటుంది, 3-4 గంటలకు జోరు ఉంటుంది ఎండ. ఇక బాగా మంటలకు ఇక కొబ్బరి బొండలు అయితే తాగేది చూడుండ్రి. ఎందుకంటే 2 రోజులకు ఒకసారి ఎప్పుడు మనకు వీలైనప్పుడు ఇక తేజనే తెప్పించి పెడుతుంది. ఈరోజు కాకుండా రేపనే అవుతామని అట్లా పెట్టేస్తాను నేను. ఇక అవి ఆర్డర్ పెడితే వస్తున్నాయి కొబ్బరి బొండలు గుడక, పోయి తెచ్చుకోవాలని గుడికి ఏం లేదు. ఇక బాటల్లో నింపిస్తే ఏంటంటే అప్పటికప్పుడే ఒడిచిపోవాలి తాగితే. ఇక మొత్తం అయిపోయేదాకా అప్పుడే అయిపోవాలన్నట్టు ఉంటుంది, పుల్లగా అయితే అనిపిస్తుంది. ఇట్లా మనము బొండాలు తెచ్చుకున్నామంటే ఇంకో రోజు ఉండిపోతాయి, అవి ఏం ఖరాబ్ కావు. అట్లా తెచ్చుకునే చూడుర్రి. ఇక మేమైతే ఇట్లా ఆర్డర్ పెడుతుంది తేజ, ఎప్పుడన్నా ఇష్టం ఉన్నప్పుడు తాగుదామని. ఇక ప్రతి పండ్లైనా ఇవి కొబ్బరి బొండాలైనా ఇక ఇట్లా ఇక మేమైతే ఇక బయట మీకు చూపిస్తేనే బయట బయట ఫుడ్ కూడా అది మీకు చూపెట్టాలనే నేను, మీరు అన్ని వెరైటీలు ఎట్లా ఉన్నాయి ఏమున్నాయి అని చూపెట్టాలనే తింటాం. ఎట్లా తినాలని గుడక నాకు నచ్చది, తేజ గుడక నచ్చది, ఇంట్లో ఫుడ్డే నచ్చుతుంది. ఇక ప్రతిదీ గుడక ఇంట్లో తినేది చూడుర్రి, ఇంట్లో అయితే చేసుకునేది చూడుర్రి. మంచి వంటలతో అయితే మేము ముందుకు వస్తా. ఎందుకంటే నేత్ర ఫుడ్ ఛానల్కి అయితే వెళ్ళిపోతే అన్నీ ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. మనకు మీ సబ్స్క్రైబ్ అన్నది నేను ఎదురు చూస్తా. ఎందుకంటే మీకు నచ్చలేదనుకో వదిలేయండి. ఇక ప్రతిదీ కూడా మీకు ఇది హెల్ప్ కావాలనే చేస్తా. మీకు ఏది కూడా మీకు బెనిఫిట్ జరుగుతుందా, నేను కష్టపడ్డ పని అయినా కానీ నాకు ఇష్టంగా చేస్తా. కష్టపడ్డా కూడా ఇష్టంగా చేస్తా. బాగా నాకు అదే సంతోషం, మీకు చేసిందే సంతోషం. మీకు చూపిస్తే కూడా మీరు ఆంటీ ఇట్లా చేస్తుంది, మేము కూడా ఇట్లా చేయాలి అని మీరు ముందుకెళ్ళిపోతే నాకు ఎంత సంతోషం. మీరు చేయగలిగితే ఇక అంతకు మించింది ఏమన్నా ఉంటుందా? నేను చేసింది మీరు చూసి కూడా మీరు ముందుకెళ్ళిపోయారు. మీరు చేసింది కూడా నాకు చెప్పుర్రి, కామెంట్ ద్వారా చెప్పుర్రి. నేను కూడా ఇక ప్రతిదీ కూడా మిమ్మల్ని ఫాలో అవుతా. ఇక ఏంటంటే గిట్లా కాదు గిట్లా, అట్లా కాదు గట్లా అని ఏదన్నా చెప్పుర్రి. ఇక ఫుడ్ గురించి కూడా ఏదైనా విషయాలు ఉంటే చెప్పుర్రి, నాకు అది బాగా నచ్చుతుంది. ఇక మీకు నచ్చుతుందని అనుకునే నేను ప్రతిదీ కూడా మీకు మాట్లాడగలుగుతా. నేను పొరపాటు చేయని మనిషి ఉండదు ఏదైనా విషయంకు, వంటకన్నైనా ఏదనికన్నా ఈ ఆంటీ నువ్వు ఇట్లా చేసినావని అనుంది, అది సంతోషమే. నా బిడ్డలు నాకు చెప్తుండ్రు, నాకు అక్కజల్లలాగా చెప్తుండ్రు, అమ్మలాగా చెప్తుండ్రు. ఇట్లా నేను కూడా అనుకుంటా. మీరు చెప్తే కూడా నాకు సంతోషం. మనం పుట్టగానే ఏవి నేర్చుకోము, ఇక మనం చేస్తూ ఉంటేనే రూఢ అయిపోతుంది. వంటలల్లో అయినా మనకు ఇంట్లో పని అయినా బయట పని అయినా ఏదానికి భయపడకుర్రి, లోకానికి భయపడకుర్రి, ఎటు పోతే ఏందో అని భయపడకుర్రి. మనకు అందరం ఒక్కటే, భూమి మీదకి వచ్చిన దానికి ఎవరేమి ఖరాబ్ ఉండరు. మనం ఖరాబ్ ఉంటేనే వాళ్ళు ఖరాబ్ ఉంటారు ఎప్పుడు కూడా. అదొకటి నమ్ముండ్రి, మన దగ్గర రాంగు లేదు మాత్రం ఎవరు రాంగు ఉండరు. ఇక నాకైతే అది నమ్ముతా. మన పిల్లలది తప్పు ఉండదు, ఎవరి తప్పు ఉండదు.